రాయబంది. నీవు కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. తలంపు పుట్టక మునిపే నువ్వు నా మనస్సును గ్రహించి, యు నో మై మైండ్, నీ బుర్ర తెలుసు. ఇంకా రాసింది, నువ్వు పడుకోవడం తెలుసు. నెక్స్ట్ వచ్చిన, నువ్వు కూర్చోవడం తెలుసు, నీ నడక తెలుసు, నీ పడక తెలుసు, నీవు నన్ను పరిశీలనగా తెలుసుకున్నావు, నా చర్యలన్నిటినీ నీకు బాగు. ఇంకెక్కడ తప్పించుకుంటావు? గాడ్ ఈజ్ వాచింగ్ యూ. అది నేను చూస్తున్నాడు దేవుడు. అమ్మా అయ్యా అర్థమైందా? ఇప్పుడు మీరు అనుకోవచ్చు, బాగున్నాను కదా, బయట బాగానే కనపడవచ్చు, కానీ నీ లోపల కోపం ఉందో చూసావా, నీ లోపల అసహ్యం ఉందో చూసారా? ఎందుకంటే మీ అత్తగారు నీ కొడుకుని ఎత్తుకున్నాడు. మీ అత్తగారు ఎత్తుకోగానే ఏమైంది నీకు? ఎత్తుకోండి అత్తగారు, ఎత్తుకోండి. మీరు ఎత్తుకోకపోతే ఎవరు ఎత్తుకుంటారు? అత్తగారు ఎత్తుకోండి. లోపల మాత్రం దీని చేతులు పడిపోయా, ఇది ఎత్తుకుంది, మరలా వెళ్ళి ఎన్ని దిష్టులు తీయాలో ఎన్ని అని లోపల అనుకుంటున్నావు చూసి, అది దేవుడు చూస్తాడు. అది దేవుడు చూస్తాడు. అది దాని అర్థం. నువ్వు లోపల అనుకుంటుంది అది. బయటకు మాత్రం నువ్వు బాగానే కనపడవచ్చు, బయటకు మాత్రం మంచోళ్ళలాగా మంచిదానికి కనపడవచ్చు. బట్ గాడ్ సీస్ బికాస్ హిస్ ఐస్ ఈజ్ లైక్ ఫైర్. ఆయన కళ్ళు ఎలాంటి, అది అర్థం. ఇంకా మనం చూస్తే ఆయన గురించి మనం గమనించినట్లయితే, ఆయన పాదములు ఎలాగున్నాయంట? కొలిమిలో పుటము వేయబడి మెరయొచ్చున్న అపరంజితో సమానమై ఉండెను. కొలిమిలో పుటం వేయబడుతున్నటువంటి అపరంజి. అపరంజి అంటే ఏంటో తెలుసా? బ్రాస్ అంటే ఏంటో తెలుసా? ఇత్తడితో ఉన్న దాని పాదాలు అంటే ఎంత స్ట్రాంగ్. ఆ పాదాలు మనకి జ్ఞాపకం చేస్తాయి ఆయన స్ట్రెంగ్త్. అవర్ గాడ్ ఈజ్ అ స్ట్రెంగ్త్ అంటే ఈజ్ అ పవర్ఫుల్ గాడ్. అందుకే నిందాక మనం చదివాం, బలవంతుడైన దేవుడు. ఆయన మించిన బలం ఎవరికి ఉంది? బలవంతుడైన దేవుడు. మై గాడ్ ఈజ్ సో స్ట్రెంగ్త్, మై గాడ్ ఈజ్ సో బిగ్. చూసారా? డూ యు నో యువర్ గాడ్? నీ దేవుడు తెలుసా ఎంత శక్తిమంతుడో? ఈ చిన్న పని చేయలేడు అనుకో నువ్వు కంగారు పడతావు. ఈ చిన్న జబ్బు తగ్గించలేడని నువ్వు కంగారు పడతావు. ఈ సమస్య పోగొట్టలేడని కంగారు పడతావు. ఈ అప్పు పోగొట్టలేడేమో అని బాధపడుతున్నావు. ఎందుకు బాధపడుతున్నావు? నీ దేవుడు శక్తిని తక్కువ అంచనా వేసావా? ఇజ్రాయిలీలు అలాగే తక్కువ అంచనా వేసి మోసే మీద తిరగబడ్డారు, పాస్టర్ గారి మీద ఎదిరించారు, మమ్మల్ని చంపడానికి తెచ్చావా అని మోసే అన్నారు, నా దేవుడు శక్తిని తక్కువ అంచనా వేయక. చూడు, ఇవాళ మీరు చూస్తున్న ఐగుప్తులు మీరు చూడండి. ఏంటి చూడమా? ఇన్ని లక్షల మంది వచ్చారు మా మీదకి యుద్ధం చేయడానికి. 600 రథాలే తీసుకొని వచ్చారు, 600 రౌతులు వచ్చారు, గుర్రాలు వేసుకొని వచ్చేసారు. వీళ్ళు మేము చూడమా? చూడండి. ఈ రాత్రి చూస్తాం. మీరు నేడు చూస్తున్న ఐగుప్తులు రేపు మీరు చూడరు. ఏడిపోతారు? ఇంటికి వెళ్ళిపోతారా? మీరు చూడరు అంటున్నాను కదా. చూడు, సీ మై గాడ్ స్ట్రెంగ్త్, నా బలం, నా దేవుని బలం చూడు. ఇలా అవతలకి వెళ్ళిపోయారు. వీళ్ళందరూ